హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జేవిడికి సంబంధించి మీకున్న డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో ఏ డౌట్స్ అందులో క్లియర్ అవుతాయో అలాగే దానికి సంబంధించి ఇంకా కొన్ని డౌట్స్ కూడా యాడ్ చేసి అయితే వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో యూజ్ ఉందనుకున్న వాళ్ళు చూడండి, మిగతావారు స్కిప్ చేసేయండి. సో ఈ ఛానల్‌లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. మిగతా వారికి అవసరం ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి అమౌంట్ అనేది ఈ నెల 19వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. సో ఈ అమౌంట్‌కి సంబంధించి మనకి జాయింట్ అకౌంట్ ఇచ్చిన వారికి జాయింట్ అకౌంట్‌లో పడుతుంది, ఇవ్వని వారికి మదర్ అకౌంట్‌లో పడుతుంది. సో నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ లోపు మాత్రం మీరు జాయింట్ అకౌంట్ ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. సో అప్పుడు మదర్ అకౌంట్‌లో వేయరు, ఇవ్వని వాళ్ళకి అమౌంట్ అయితే పడదు. సో అలాగే మనకి ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. మనకి 19థ్‌న పడే అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అంటే. సో ఆల్రెడీ మీరు అందరూ చేసుకునే ఉంటారు. ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే ఈ 19థ్ లోపు అయితే కంప్లీట్ చేసుకోండి. అలాగే ఎస్సీ స్టూడెంట్స్‌కి ఈ 4th ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఎందుకు పడదు మాకు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అమౌంట్ మొత్తం మీకు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లోనే క్రెడిట్ అయ్యింది. సో అంటే మీకు ఇంకా రావాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఆల్రెడీ కొంతమంది క్రెడిట్ అయ్యింది. సో అవ్వని వాళ్ళకి కూడా త్వరలోనే క్రెడిట్ అవుతుంది. సో మీకు 4th ఇన్‌స్టాల్‌మెంట్ అయితే రాదు. ఇది లాస్ట్ ఇయర్ ఫీజు కదా, మీకు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు వేసేసారు కదా. సో మళ్ళీ మీకు మరి ఇప్పుడు ఈ సంవత్సరం 2023, 24కి సంబంధించి మరి ఫీజు ఎప్పుడొస్తుందంటే మనకి నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఫిబ్రవరిలో అన్నారు కదా, అప్పుడు మాత్రం మీకు స్టేట్ గవర్నమెంట్ నుంచి జేవిడి అనేది వస్తుంది. సో ఈలోపు మీకు ఏమైనా ఫీజు బ్యాలెన్స్ లాస్ట్ ఇయర్‌ది ఉంటే అది సీఎస్ఎస్ అమౌంట్ మాత్రమే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాత్రమే మీకు పడుతుంది. సో మీకు స్టేట్ నుంచి ఇప్పుడు అందుకే పడదు. మిగతా క్యాస్ట్‌ల వారందరికి కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ అనేది వేయదు కాబట్టి వాళ్ళకి స్టేట్ నుంచి అయితే 4th ఇన్‌స్టాల్‌మెంట్ వరకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. సో మీకు ఇప్పటికే క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి, మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. అలాగే నెక్స్ట్ మనకి 5 స్టెప్ వెరిఫికేషన్‌కి అయితే నేమ్స్ అయితే వచ్చాయి. సో ఎవరి నేమ్స్ వచ్చాయంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరి నేమ్స్ కూడా వచ్చాయి. సో ఎవరైతే న్యూ జాయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ నేమ్స్ కూడా రావడం జరిగింది. కొంతమంది ఇంకా కాలేజ్‌లో అప్లికేషన్ అనేది పెట్టలేదు. అటువంటి వారి నేమ్స్ అయితే రావు. అక్కడ అప్లికేషన్ పెట్టాకే 5 స్టెప్ వెరిఫికేషన్‌కి అయితే వస్తాయి. ఇప్పుడు కొంతమంది నేమ్స్ వచ్చాయి. ఇంకా మీ కాలేజ్‌లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి సచివాలయంకి నేమ్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు అక్కడట ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీ సచివాలయంకి నేమ్స్ అయితే వస్తాయి. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మాత్రం 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేపించుకోండి. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటంటే, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమంది ఆధార్ కార్డ్ జెరాక్సు, రేషన్ కార్డ్ జెరాక్సు, అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్ ఫాము, అలాగే నెక్స్ట్ మనకి జాయింట్ అకౌంటు ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా. సో ఆ జాయింట్ అకౌంట్ ఫస్ట్ పేజ్ జెరాక్స్ కూడా మీరు సచివాలయంలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ ఫామ్ అనేది ఎక్కడ దొరుకుతుందని అంటున్నారు కదా, జెరాక్స్ షాప్‌లో అయితే ఉంటుంది. సో అలాగే మీ సచివాలయం వాలంటీర్‌ని అడిగినా కూడా ఆ పీడిఎఫ్ అనేది పెడతారు. సో దాన్నైనా మీరు జెరాక్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం స్టూడెంటే ఉండాలా, థంబ్ వేయాలని చాలామంది అడుగుతున్నారు. స్టూడెంట్ అవసరం లేదండి, థంబ్ వేయాల్సిన అవసరం లేదు. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జెరాక్సెస్ అనేవి తీసుకొని సచివాలయంకి వెళ్ళి దగ్గరుండి 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఎందుకంటే సచివాలయం సిబ్బంది కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఫైనల్‌గా అయితే అక్కడ సబ్మిట్ చేసేయవచ్చు. అలాగే మనం ఇంతవరకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ 5 స్టెప్ వెరిఫికేషన్‌లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఏమైనా కరెక్ట్‌గా ఇవ్వకపోతే లాస్ట్ టైం నెంబర్ అది కరెక్ట్‌గా ఎంటర్ చేశారా లేదని చూసుకోవాలంటే మళ్ళీ మీరు జాయింట్ అకౌంట్ ఆప్షన్‌లో మీ నేమ్స్‌లో అయితే అక్కడ మీరు మళ్ళీ కూడా ఇంకొకసారి అయితే మళ్ళీ అకౌంట్ నెంబర్ అది చెక్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. సో ఆ విధంగా అయినా మీరు జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మన జ్ఞానభూమి లాగిన్‌లో అప్డేట్ అవ్వలేదు, మాకు ఇంకా అకౌంట్ చూపించట్లేదు అని అంటున్నారు. ఫ్రెండ్స్, మీ సచివాలయంలో అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వెల్ఫేర్ అప్లోడ్ చేసిన తర్వాత పైన మనకి జ్ఞానభూమి లాగిన్‌లో సీఈఓ గారు అయితే అక్కడ కన్ఫర్మ్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తారు. సో తర్వాత మనకి జ్ఞానభూమి లాగిన్‌లో అయితే అప్డేట్ అయ్యి అకౌంట్ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇప్పుడు అవ్వలేదని కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా మీకు 19థ్ లోపు కంప్లీట్ అయ్యి జ్ఞానభూమి లాగిన్‌లో అప్డేట్ అయితే జాయింట్ అకౌంట్‌లో అమౌంట్ పడుతుంది, లేదంటే మదర్ అకౌంట్‌లో అమౌంట్ పడుతుంది. నెక్స్ట్ టైంకైనా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి మీకు జాయింట్ అకౌంట్‌లో నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ నుంచి పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయింట్ అకౌంట్ చేయించుకొని 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. సో మనకి దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు. సో వీలైనంత తొందరగా చేయించుకుంటే మీకు అక్కడ జ్ఞానభూమి లాగిన్‌లో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి
అక్కడ మనకి ఎలిజిబుల్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లోపు మీకు అక్కడ ఎలిజిబుల్ ఉంటేనే సో మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.